అది రామాపురం అనే పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. రామయ్య చాలా తెలివైనవాడు. కానీ సీతమ్మనేమో చాలా అమాయకురాలు. రామయ్య రావుగారి దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేస్తున్నాడు. రావుగారి భార్య కూడా చాలా మంచిది. ఆమె పేరు పద్మ. సీతమ్మ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఇంటి పక్కల వారు ప్రతిరోజు సీతమ్మతో ముచ్చట పెట్టడానికి ఇంటికి వచ్చేవారు. ప్రతిరోజు పాలు కావాలను, పసుపు కావాలను, ఉప్పు కావాలను ఏదో ఒక వంక పెట్టుకొని సీతమ్మ దగ్గర ప్రతిరోజు ఏదో ఒకటి పట్టుకెళ్ళేవారు. ఏంటి రామయ్య, కొత్త చీర కొన్నట్టున్నావు? ఎవరి కోసం? నీ భార్య కోసమేనా? అవునమ్మా, తన కోసమే తీసుకున్నాను. చీర ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందంటే మా ఆవిడకు కూడా నచ్చుతుంది. ఎంతైనా ఆడవారి సెలక్షన్ బాగుంటుంది కదా. చాలా బాగుంది రామయ్య, మీ ఆవిడ ఖచ్చితంగా సంతోషపడుతుంది. ఇలా రోజులు గడుస్తూ పోయాయి. ఏంటి లక్ష్మి, చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నానక్క. ఈ చీరకి 10,000 పడింది తెలుసా? అవునా, చాలా బాగుంది. సరే మరి నేను వెళ్ళేస్తాను. ఏంటక్క చెప్పకుండా ఇలా వచ్చావు? ఏం లేదే, మొన్న పుట్టినరోజుకి మీ ఆయన చీర తెచ్చాడు కదా, అది ఒకసారి చూపిస్తావా? ఆ చీరనా? అది లేదక్క నా దగ్గర, లక్ష్మక్క తీసుకెళ్ళింది. అదేంటి, 10,000 పెట్టి మీ ఆయన నీ కోసం ప్రేమగా నీ పుట్టినరోజు కని తెస్తే నువ్వు అలా ఎలా ఇచ్చేస్తావు? అదేం లేదక్క, తనకి ఇది ఈరోజు ఏదో ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పింది, అందుకే ఇచ్చాను. అవునా, సరేరా, ఇప్పుడు నీకు తన గుణం ఏంటో చూపిస్తాను రా. అదేంటి, ఈ చీర సీతమ్మది కదా, తనకి ఇవ్వాలి కదా, ఇంకా ఈ చీర పైనే ఉన్నావేంటి? దానికేంటే ఇచ్చేది, చీర చినిగిపోయిందో ఏదో ఒకటి చెప్పేస్తే అది ఈజీగా నమ్మేస్తుంది. ఆ తర్వాత చీర నా దగ్గరే ఉంటుంది, అంతే. చూసావా సీతమ్మ, నీ అమాయకత్వాన్ని వాళ్ళు ఎంత అలుసుగా తీసుకున్నారో. కనీసం నీకు ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఇంత అమాయకంగా ఉంటే కుదరదు. మీ ఆయన నెల జీతమే 10,000 అంటే ఆయన కష్టపడి నీకోసం ఇష్టంగా తీసుకొచ్చాడు. నువ్వేమో దానికి వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసావు. ఇప్పుడు చూడు, అది ఆ చీర మొత్తం తనే నొక్కేయాలనుకుంటుంది. తనే కాదు, ఎవరైనా సమాజంలో అలాగే ఉంటారు. నువ్వే మారాలి. ప్రతి వాళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మకూడదు. అవతలి వారికి సాయం చేయొద్దని కాదు, కానీ సాయం చెయ్యాలి. కానీ వాళ్ళు నిజంగా ఆపదలో ఉంటే సాయం చేయాలి. ఇలాంటి వాళ్ళకి కాదు. ఇలాంటి వాళ్ళకు చేసి నువ్వు అమాయకురాలివి కావద్దు. చాలా థ్యాంక్స్ అక్క, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. ఇక మీదట నేను అమాయకంగా ఉండను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. సరే మరి, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తాను.